ಅಲ್ಲೆಲ್ಲ. ಆ್ಯಂಡ್ ಇದು ನೋಡ್ಬೋದು ಮೇಲೆ ರೇವರಿ ನಾರ್ತ್ ವೈಲ್ಡ್ ಲೈಫ್ ಸೆಂಚುರಿ, ಜವಲ್ಗಿರಿ ರೇಂಜ್, ಹೊಸೂರು ಫಾರೆಸ್ಟ್ ಡಿವಿಷನ್. ಸೊ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ನೋಡ್ಬೋದು, ಸೈಡಿಗೆಲ್ಲ ಫುಲ್ ಫೆನ್ಸಿಂಗ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಯ್ ಹಲೋ ಗಾಯ್ಸ್, ನೀವು ನಿಮಗೆ ಸಂಚಾರಿ ಬೇಕಾದ್ರೆ మీరు ఆల్రెడీ చూస్తున్నారు అనుకుంటా. అండ్ ఫ్రెండ్స్, రేవరి నార్త్ వైల్డ్ లైఫ్ సెంచరీ, జవల్గిరి రేంజ్, ಹೊಸೂರು ఫారెస్ట్ డివిజన్. సో మీరు అన్న ఇవాళ ఏంటంటే సంచారి రైడింగ్ క్లబ్తో రైడ్ వెళ్తున్నాము. ఇప్పుడు ఫారెస్ట్ ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ కొంచెం ఏంటంటే అక్కడ నుంచి అబ్బాయి, మనకి బిల్లేస్ అబ్బాయి మనతో వచ్చిందేమో ఇండియన్ డిఫెన్స్ ఆఫీసర్ సర్వీస్ అని చెప్పి. తమిళన్ లైక్ లదాఖ్లో డ్యూటీ చేస్తారు. ఆయన సమీర్ వాళ్ళ కజిన్. అంటే మీకు ఆల్రెడీ సమీర్ తెలుసు అనుకుంటే, ప్రీవియస్గా సంచారి రైడింగ్ క్లబ్లో మనతో రైడ్ చేసేవాడు అడ్మిన్. నాతో పాటు తను కూడా ఒక అడ్మిన్. సో వాళ్ళు తమ్ముడిని తీసుకునేటాడు, తను వచ్చి డిఫెన్స్లో ఉంటాడు. సో మాకేంటంటే ఇక్కడ ఒక డిఫెన్స్ నేనేమో కార్పొరేట్ కంపెనీ ఎంప్లాయ్, తనేమో డాక్టర్ తమ్ముడు. సో మాకేంటంటే ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు ఏమి ఇవ్వలేదు. 20 రూపీస్ ఉంటే బేసిక్ ఎంట్రన్స్ ఫీజు, కానీ మాకేమీ ఇవ్వలేదు ఇక్కడ. ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది ముగ్గురు ఫారెస్ట్ అని చెప్పి బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ ఒక 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్లాన్ అలా అంటే మొన్న మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చాం, సంచారి రైడింగ్ క్లబ్ ఎవరైనా వస్తారని ఉంటుంది. సో వచ్చిన వరకు ఇంకో 3 మెంబర్స్ ఫైనల్గా డిసైడ్ అయ్యి వచ్చింది. సో మీకు వస్తే మీకు నచ్చిన అంటే ఫారెస్ట్ రైడ్ అంతా చూపిస్తాను, మీకు ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోలో పర్టికులర్గా నేను కన్నడలో కూడా మాట్లాడాలనుకున్నా. బికాజ్ ఏంటంటే సంచారి రైడింగ్ క్లబ్ ఫౌండర్ అండ్ అడ్మిన్ కాబట్టి ఖచ్చితంగా నేను కర్ణాటకలో కర్ణాటకకు సంబంధించిన క్లబ్ కాబట్టి, బెంగళూరుకి సంబంధించిన క్లబ్ కాబట్టి నేను ఖచ్చితంగా కన్నడ. సో ఈ బ్లాగ్ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ బ్లాగ్లో కూడా తెలుగు కన్నడ 2 లాంగ్వేజెస్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నాకు అక్కడ ఎంట్రన్స్ కూడా విజిలింగ్ పర్సన్ చెప్పారు ఏంటి, ఈవినింగ్ 6 o'clock తర్వాత ఇక్కడ వెహికల్స్ ఎక్కువ తిరిగాయంటే, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. బికాజ్ ఏంటంటే ఎనిమల్స్ కౌంట్, ఎలిఫెంట్ అది ఎక్కువ ఉంటాయి రోడ్ మీద అని చెప్పారు. ఇదొక రూట్ ఉంది, ఇంకో రూట్ ఉంది. ఇక్కడ నుంచి అదొక 4-5 కిలోమీటర్స్ తీసుకుని. సో ఆ రోడ్ వచ్చి ఇది కూడా సేమ్ అది కూడా ముగ్గురు ఫారెస్ట్ కనెక్ట్ అవుతుంది. ఇది ముగ్గురు ఫారెస్ట్, ఎందుకంటే అదే ముగ్గురు ఫారెస్ట్. సో ఏంటంటే దీన్ని అయితే ఎవ్వరు వెళ్ళరు అంట. అది కంప్లీట్గా ఎనిమల్స్ అది తిరుగుతాయి, అంటే ఎక్కువ ఎనిమల్స్ తిరుగుతాయి. అందులో ఏంటంటే ఎలిఫెంట్స్ కౌంట్ ఎక్కువ ఉంటాయి. గుంపులు వచ్చేసి రోడ్ మీద తిరుగుతాయి అంట. మార్నింగ్ టైం ఏంటంటే కొంచెం వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి కాబట్టి సౌండ్స్ అది బయటకు రావంట. మీరు చూడొచ్చు పక్కనంతా చాలా డీప్ ఫారెస్ట్ ఉంది. రోడ్డు అండ్ కర్ణాటకలో మనం ఎప్పుడు మాట్లాడుతుంది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ డెవలప్ అవుతాయి, గవర్నమెంట్లో ఎమ్మెల్యేస్ అది డెవలప్ అవుతారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ డెవలప్ అవుతారు. కానీ కర్ణాటక రోడ్స్ డెవలప్ అవుతుంది. బట్ స్టిల్ ఏపీలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ కర్ణాటకకు కూడా కావాలని నేను అనుకుంటున్నాను. పవర్ఫుల్ అండ్ యూత్ ఉండేలా ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే. సో ఐ హోప్ త్వరగా మన కర్ణాటకలో కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ వచ్చి డెవలప్ చేస్తారని నేను ಅಲ್ಲ ಸರ್, ಸೀನಿಯರ್ ಯಾರು ನೀವಾ ಸೀನಿಯರ್ ಇವರ? ನಾ ಸೀನಿಯರ್. ಮತ್ತೆ ನೀವು ಮಾತಾಡಲ್ಲ ಹೇಳಿ, ಇವಾಗ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್? ಇದು ವೈಲ್ಡ್ ಲೈಫ್ ಆಗುತ್ತೆ. ಇದು ವೈಲ್ಡ್ ಲೈಫ್ ಸ್ಯಾಂಚುರಿ. ಇಲ್ಲೇ ಈ ಬೈಕ್ ರೇಸ್ ಅಲೌಡ್ ಇಲ್ಲ. ಬೈಕ್ ರೇಸ್ ಮಾಡಿಲ್ಲ, ನಾವೆಲ್ಲ ಬರ್ತಿರೋದು 20ರಲ್ಲಿ. ರೇಸ್ ಎಲ್ಲ ಯಾರು ಮಾಡಲ್ಲ ಅಷ್ಟೇ ಇವ್ರಿಗೆ. ಒಂದು ಕೇಳಿ, ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಸೆಂಚುರಿವರೆಗೂ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದಿದೀವಿ, ಅಲ್ಲಿಂದ ಆಫ್ ಮಾಡ್ಕೊಂಡು ನಮ್ಗೆ ಚಾರ್ಜ್ಗಳೇ ಇಲ್ಲ. ನಾವು ಗೊತ್ತಿಲ್ಲ. ಇವ್ರ ಫೋನಲ್ಲೇ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಿದ್ರು ನೋಡಿ. ನಾವೇನಿಲ್ಲ ರಾಂಗ್ ಮಾಡ್ತಿಲ್ಲ, ನಾವು ಫೋನಲ್ಲಿ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಬೋದು. ಅವ್ರು ಮಾತಾಡೋದು ಮಾತಾಡಲ್ಲ, ನಾಮ್ ರಾಂಗ್ ಮಾತಾಡಲ್ಲ. ಯಾರು ರಾಂಗ್ ಮಾತಾಡ? ಅಲ್ಲ ಕ್ಯಾಮರಾ ನೋಡ್ರಿ
ಆ ತರ ಸೌಂಡ್ ಇಲ್ವಲ್ಲ ನೋಡಿ ನೋಡಿ ಯಾರು ಅವ್ರು? ಯಾರು ಅಂದ್ರೆ ಅಲ್ಲ ಇದೆ. ಅಣ್ಣ ಬೇರೆಯವ್ರದ್ದು ನಮಗೆ ಅಣ್ಣ ನೋಡಿ, ಅಂತ ನಾನ್ ಯಾಕೆ ಮಾಡ್ಬೇಕು ಹೋಗ್ಬೇಕು? ನನ್ನ ಹೆಸರು ಹರೀಶ್ ಅಂತ, ಸಂಚಾರಿ ರೈಡಿಂಗ್ ಕ್ಲಬ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಫೌಂಡರ್, ಈ ಗಾಡಿ ಬರೋಣ ಕ್ಲಬ್ ಫೌಂಡರ್ ನಾನು. ರೇಸ್ ಆಗಿ ಅಲ್ಲ ಬೇರೆಯವ್ರು ಹೋಗ್ತಾರೆ, ನಾನು ಬೇರೆಯವ್ರ ಹಂಗೆ ಹೋದ್ರೆ ನಾನೇ ಅವ್ರಿಗೆ ಬೈತೀನಿ ಈ ಗಾಡಿ ಅಲ್ಲಿ ಗಾಡಿನ ಪ್ರೊಫೆಷನಲ್ ಆಗಿ ಹೊಡೀರಿ ಅಂತ. ಬಟ್ ನಾವು ನೀಟಾಗಿ ಹೋಗ್ತಿರೋರ್ನ ನಮ್ಮನ್ನ ನಿಲ್ಸ್ಬಿಟ್ಟು ಅಯ್ಯಬುಜ ಥರ ಹೊಡಿತಾನೆ ಒಬ್ಬನ, ಅವನ್ನ ಬಿಟ್ರೆ ನೀವು ಸೊ ಡ್ಯೂಟಿ ಕರೆಕ್ಟ್ ನೀವು ಮಾಡ್ತಿಲ್ವಾ ಇಲ್ಲ ನಾವು ರಾಂಗ್ ಮಾತಾಡ್ತಿದ್ದೀವಿ? ಹೇಳಿ. ವೈಲ್ಡ್ ಲೈಫ್ ಸ್ಯಾಂಚುರಿ ಬೈಕ್ ರೇಸ್ ಅಲೌಡ್ ಇಲ್ಲ. ಬೈಕ್ ರೇಸ್ ಯಾರು ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ? ಅಲ್ಲ ಬೈಕ್ ರೇಸ್ ಯಾರು ಮಾಡ್ತಾರೆ? ರೇಸಿಂಗ್ ಬೈಕ್ ಇದು ಇಲ್ಲ ಅಲ್ಲ ಬೈಕ್ ರೇಸ್ ಯಾರು ಮಾಡ್ತಾರೆ? ಅದನ್ನ ತೋರಿಸ್ಬೇಡಿ ನೀವು. ಅದನ್ನ ತೋರ್ಸಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ನಾವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ? ನಾವು ರೇಸ್ ಮಾಡಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ಅದನ್ನ ಹೇಳಿ. ಕ್ಯಾಮರಾ ಇದಕ್ಕೆ ಅದು ಪರವಾಗಿಲ್ಲ. ಇಲ್ಲ ಕ್ಯಾಮ್ರಾ ನಮ್ಮ ಎಪ್ರಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ ನಿಮ್ಮ ಅಣ್ಣ ಆಯ್ತಣ್ಣ, ಇವಾಗ ನೋಡಿ ಅಣ್ಣ ನೋಡಿ, ನಾವು ಕರ್ನಾಟಕದವರು, ನೀವು ತಮಿಳವರು, ಅಕ್ಕಪಕ್ಕದವ್ರು, ಇವೆಲ್ಲ ಡಿಸ್ಕಷನ್ಸ್ ಬೇಡ ದಯವಿಟ್ಟು. ನಾವು ಯಾವುದು ಮಿಸ್ಟೇಕ್ ಮಾಡಿಲ್ಲ ಅಂತ ನಮ್ಗೆ ಅನಿಸ್ತಿದೆ, ನಿಮ್ಗೆ ಏನಾದರೂ ಅನಿಸಿದ್ರೆ ನಮ್ಗೆ ಹೇಳಿ, ನಾವು ಕ್ಲಾರಿಫೈ ಮಾಡ್ತೀವಿ. ಇಲ್ಲ ನಮ್ಮನ್ನು ಬಿಡಿ ನಾವು ಹೋಗ್ತೀವಿ. ಏನಾಗಬೇಕು ಅದನ್ನ ಹೇಳಿ. ಏನ್ ಮಾಡೋದು? ಅಲ್ಲ ಏನು ದುಡ್ಡು ಕೊಡ್ಬೇಕಾ? ಅಲ್ಲ ಅವ್ರ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್ ಏನು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ, ಅವ್ರು ಮಾತಾಡ್ತಿರೋದು. இல்ல அதாவது ಈ ಗಾಡಿ வந்து ಪ್ರಾಬ್ಲಮ್ பண்ணாங்களா ಯಾರು ಪ್ರಾಬ್ಲಮ್ ಅದು ನಮಗೆ ನೀವೇನು ಹೇಳ್ಬೇಕು? ಅದೇ ಪ್ರಾಬ್ಲಮ್. ಗಾಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ನೀವೇ ನೋಡ್ರಿ, ಸೌಂಡ್ ಏನಾದ್ರು ಬಂದ್ರೆ ನಮ್ಮ ಗಾಡಿ ಒಂದ್ ನಿಮಿಷ ನಮ್ಮ ಗಾಡಿಗಳು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಸೌಂಡ್ ಬಂದ್ರೆ ಗಾಡಿ ಬೀಗ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬಿಡ್ತೀವಿ. ರೇಸ್ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲ ಇದ್ರ ಜೊತೆ ರೇಸಿಂಗ್ ಯಾರು ಮಾಡ್ತಾರೆ ಅಂತ. ಈಗ ಈ ಕ್ಯಾಮರಾ ಎಲ್ಲ ಹಾಕೊಂಡು ರೇಸಿಂಗ್ ಮಾಡೋಕ್ಕಾಗುತ್ತಾ? ಅಣ್ಣ ನಾವು ಕ್ಯಾಮ್ರಾ ಇಕ್ಕದೆ ರೇಸಿಂಗ್ ಮಾಡೋರ್ನ ಸಿಗಾಕ್ಸಕ್ಕೆ ಪೊಲೀಸ್ ಅವ್ರ ಹತ್ರ. எல்லாமே நான் ரேஸ்லிருந்து ஊறாங்க பிரேஸ் ஆகிருக்காங்க. ஏன் ನಾವು ಮಾಡ್றது? ಏನಕ್ಕಪ್ಪ ರೇಸ್ ಮಾಡೋಣ? ಕ್ಯಾಮರಾ ಇದೆ, ಕ್ಯಾಮರಾ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಓಕೆ ಅಣ್ಣ ಇರ್ಲಿ, ಇವಾಗ ಏನೋ ಆಗಿದ್ದಾಗಿದೆ, ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ನಾವು ಇನ್ನೂ ರೇಸಿಂಗ್ ಮಾಡಿ ನಾವು ಹೋಗ್ಬೋದಾ? ಇಲ್ಲ ಬೈಕ್ ರೇಸ್ ಅಲೌಡ್ ಇಲ್ಲ. ಆಯ್ತು, ಹೋಗ್ಬೋದಾ? ಥ್ಯಾಂಕ್ ಯು. ಸರಿ ಅಪ್ನ ಹೋಗ್ಬಾರ್ದು. ಅದನ್ನ ನೀವು ಅಲ್ಲೇ ಹೇಳಿದ್ರೆ ಆಗ್ತಿತ್ತು. ಚಪ್ಪಲಿ ಹಾಕೋಬೇಕು ಇಲ್ಲಿಗೆ ಬನ್ನಿ ಅಂದ್ರೆ ಅದು ರಾಂಗ್ ಅಲ್ವಾ? ಅವ್ರಿಗೇನೋ ಒಂದು ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್ ಇದ್ರೆ ಮಾತ್ರ ಹಂಗೆ ಕರೀತಾರೆ. ಇಲ್ಲಿರೋರು ಎಲ್ಲರೂ 30 ವರ್ಷದ ಮೇಲೆ ಅವರು. ಅವ್ರು ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್, ಇವ್ರು ಡಾಕ್ಟ್ರು, ನಾನೊಂದು MNC ಕಂಪನಿಯಲ್ಲಿ ಮ್ಯಾನೇಜರ್. ಮಾಡೋ ತಪ್ಪು ಸರ್, ಹೌದಲ್ಲ? ನೀವು ಸರ್ವಿಸ್ ಮಾಡ್ಲೇ ಇಲ್ಲ. ಅಲ್ಲ ನೀವು ಮಾಡಿದ ತಪ್ಪು. ನಾವು ಐಡಿ ಪ್ರೂಫ್ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಸರ್ವಿಸ್ ಪರ್ಸನ್, ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸರ್ವಿಸ್ ಪರ್ಸನ್ ಅಂತ. ಅಪ್ಪ ನಿಮ್ಮ ಮಿಲ್ಟಿ ಇಲ್ಲ, ನಿಮ್ಮ ನಾನು ಹಿಂಗೆ ಹೇಳ್ತೀನಿ, ನೀವು ಹೈಯರ್ ಅಥಾರಿಟಿ ಕರೆದ್ರು ಇಷ್ಟು ಅವ್ರಿಗೆ ಆಗೋದು. ನಾವು ಮಾತಾಡೋಕೆ ರೆಡಿ ಇದೀವಿ, ನೀವು ಮಿಲ್ಟಿ ತನಕ್ರೆ ನಮ್ದು ಯಾವುದೂ ತಪ್ಪಿಲ್ಲ. ಅದೇ ಅದ ನಮ್ಮ ನಿಮ್ಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನು? ಸರ್ ನೋಡಿ ಈ ಪ್ಲೇಸ್ ಸರ್ ಇಲ್ಲಿ ಕೇಳಿ. ಪ್ರಾಬ್ಲಮ್ ಎಲ್ಲ ಬೇಡ. ನಿಮ್ಮ ನಾವು ಕಂಟ್ರಿ ಇಲ್ಲ, ಅದ ಕಂಟ್ರಿಗಾರ ಬಂದ ಬನ್ನಿ ಅದೆಲ್ಲ ಅದೇ ಅಷ್ಟೇ ಬ್ರೋ. ರೈಡರ್ ಸ್ಪೀಡ್ ಯಾರು ಬೈಕ್ ಓಡಿಸಲ್ಲ ನೋಡಿ. ನಮ್ಮ ಲಾಸ್ಟ್ ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಯಾರು ಗಾಡಿ ಬಿಡ ಮಾಟಾಂಗ. ಬಟ್ ಏನ್ ಗೊತ್ತಾ, ಗಾಡಿ ಬಿಡ ಮಾಟ ಅಲ್ಲಿವರೆಗೂ ಚಪ್ಪಲಿ ಇಲ್ಲದೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿ ಚಪ್ಪಲಿ ಹಾಕೊಳಕ್ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಕರೀತಾರ. ನಮ್ಗೇನ್ ಹೇಳ್ಬೇಕು, ಮೆಲ್ಲಕ್ಕೆ ಹೋಗಿ ಇಲ್ಲಿ ರೇಸಿಂಗ್ ಮಾಡೋ ಪರ್ಮಿಷನ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕಳ್ಸಿದ್ದಾರೆ. ಆ ಥರ ಕರೆದಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಇವ್ರ ಅರ್ಥ ಏನು? ನಾವು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಮಾಡಂಗಿಲ್ಲ. ಅಣ್ಣ ನೀವು ನಿಮ್ಮ ಮೇಲೆ ಇರೋರು ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡಿದ್ರೆ ನಾವೆಲ್ಲ ಮಾತಾಡೋಕೆ ರೆಡಿ ಇದೀವಿ. ಎಲ್ಲಾರು ಮಾಡಲ್ಲ, ಅಲ್ಲೇ ಗಾಡಿ ಇದು ಬಿಡೋದಲ್ಲ. ಗೊತ್ತಲ್ವಾ? ಒಂದು 4 ತಪ್ಪು ಮಾಡಬೇಕು. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ డిపార్ట్మెంట్ ఒకటి చూసుకునేవాడు అనమాట. సో మేము గుడికి ఈ రైడ్ వెళ్తుంటే ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ అది చూసి మీకు ప్లేస్ చూపించాలని చెప్పి. కానీ ఆడేంటంటే అక్కడ దాకా వచ్చి మాతో మాట్లాడి ನಮ್ಮ ಗಾಡಿ ಸೌಂಡ್ ಬರ್ತಾಯಿದ್ದೇನಾ ನಮ್ಮ ಗಾಡಿ? ಇವೆಲ್ಲ ಗೌರ್ಮೆಂಟೇ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟಿದೆ ಸೇಲ್ ಮಾಡೋಕ್ಕೆ, ಇದೆಲ್ಲ ಸೌಂಡೇ ಅಲ್ಲ. ఓకే ఆ ముసలోడు అక్కడ సీనియర్ అంట, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కొంచెం జెన్యూన్గా ఏంటంటే మీ తప్పేం లేదు సార్, వచ్చిన అలా ఆపేశారు అని అంటున్నాడు. అండ్ ఇంకో ముసలోడు ఆడేంటంటే ఆడికి ఎక్స్పెక్టేషన్స్ అనమాట, బండిని ఆపేసి డబ్బులు చేసుకుంటారు. ಏನಿಲ್ಲ ಗುರು, ಸ್ವಲ್ಪ ದುಡ್ಡು ಮಾಡೋಕ್ಕೆ ನೋಡ್ತಿದ್ದೆ ಅಷ್ಟೇ. ಅದೇನಿಲ್ಲ, ದುಡ್ಡು ಮಾಡೋಕ್ಕೆ ನೋಡ್ತಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಒಂದು ಸ್ವಲ್ಪ ದುಡ್ಡು ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡ. తను ఏం చెప్తున్నాడంటే మన సమీర్కి బార్డర్ ఎంట్రీ అక్కడ ఎగ్జిట్ కూడా ఒకటి ఉంటాడంట నిమిషాలతో, వాడు డబ్బులు అడుగుతాడంట.
ఏంటంటే గాయస్ ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. కొంచెం ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మెత్తగా ఉండొద్దు. అది టీఎస్ఓ టీఎన్ టీఎస్ ఏ బండి వెహికల్ నెంబర్ ఉన్నా ఎందుకు కట్టాలి అన్నది స్ట్రాంగ్గా ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు ప్లీజ్ ఆస్క్ దెన్ వెరీ స్ట్రాంగ్లీ వై ఐ నీడ్ టు పే. If there any government rule that I need to pay, if I'm paying, you need to give the fee. You guys need to ask the proper slip where exactly you are paying for it. Okay? So that is ನೀವು ಬಂದವರು ಬಂದಾಗ ಇಲ್ಲಿ ಅಮೌಂಟ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತಾರೆ. ನೀವು ನೋಡಿದ್ದೀರ ವಿಡಿಯೋದಲ್ಲಿ. ಸೊ ಅವನೇನಂದರೆ ಪೆಟ್ಲಿ ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೋಟೆಲ್ ಬಂದು ನಾನು ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ನಾನು ಪೆಟ್ಲಿ ಹಾಕ್ಕೋಬೇಕು ಅಲ್ಲಿಗೆ ಬಂದು ಮಾತಾಡೋಣ ಅಂತ ನನ್ನ ಜೊತೆ ಒಬ್ಬ ಲೋಕಲ್ ಇದ್ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿಗೆ ಕರ್ಕೊಂಡು ಮಾತಾಡೋಣ ಅಂದ್ಕೊಂಡೆ. ಬಟ್ ನಾವೆಲ್ಲ ಜೊತೆಗೆ ಹೋಗಿದ್ದೀವಿ. ಆ್ಯಂಡ್ ನಮಗೆ ಪ್ಲಸ್ ಪಾಯಿಂಟ್ ಏನಂತಂದರೆ ನಮ್ಮ ಜೊತೆ ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಇವನ್ ಆರ್ಮಿ ಫೋರ್ಸ್ ಸಮೀರ್ ಅವ್ರ ಕನ್ಯಾ ಶರೀಫ್ದು ID ಕಾರ್ಡ್ ಇತ್ತು. ಆಮೇಲೆ ಸಮೀರ್ ಹತ್ರ ಡಾಕ್ಟರ್ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಚಾರ್ಜ್ ಇದೆ. ಆಮೇಲೆ ನಮ್ಮದು ಕಾರ್ಪೊರೇಟ್ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಚಾರ್ಜ್ ಇದೆ. ಸೊ ಇವೆಲ್ಲ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ನಾವು ಸ್ಟ್ರಾಂಗಾಗಿ ಮಾತಾಡಿದ್ದೀವಿ. ಈ ಥರ ಎಲ್ಲ ಕರಿಬಾರ್ದಲ್ಲ, ಏನಕ್ಕೆ ಕೇಳ್ತೀರ, ಸಿಂಗಿಂಗ್ನ ಕರೆಯಲ್ಲ, ನೀವು ಏನೋ ಒಂದು ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ಸ್ ಇದ್ರೂ ಕರೀತೀರ ಅಂತ ಸ್ಟ್ರಾಂಗಾಗಿ ಮಾತಾಡಿದ್ಮೇಲೆ ಈ ಗಾಡಿಯಲ್ಲಿ ಈ ರೋಡಲ್ಲೆಲ್ಲ ರೇಸಿಂಗ್ ಮಾಡೋದಿಲ್ಲ ಅಂತ ಗಾಡಿ ತೋರಿಸಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ನಾವು 30-20ರಲ್ಲಿ ಹಿಡಿತೀವಿ ಗಾಡಿ. ನಮ್ಮ ಬೇರೆಯವ್ರು ನಮ್ಮನ್ನು ತುಂಬ ಹೋಗಿರೋದು ನೋಡಿದ್ದೀನಿ. ಅವ್ರನ್ನ ನಿಲ್ಸಿಲ್ಲ, ಬಟ್ ನಮ್ಮನ್ನು ಮಾತ್ರ ನಿಲ್ಸಿದ್ದಾರೆ ದುಡ್ಡು ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಬಟ್ ನಾವು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಅದೇ ರೀತಿ ನಿಮ್ಗೆ ಯಾರಾದರೂ ನಿಲ್ಸಿ ದುಡ್ಡು ಕೇಳಿದ್ರೆ ಪ್ರಾಪರ್ ರೀಸನ್ ಕೇಳಿ ಏನಕ್ಕೆ ದುಡ್ಡು ಕೇಳ್ತಿದ್ದೀರಾ. ನೀವು ನಿಜ 20 ರೂಪಾಯಿ 5 ರೂಪಾಯಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಬರಬೇಕು ಅಂದರೆ ಪ್ರಾಪರ್ ಸ್ಲಿಪ್ ಪ್ರೊವೈಡ್ ಮಾಡಿ. ಸ್ಲಿಪ್ ಏನಾದರೂ ನೀವು ಪ್ರೊವೈಡ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದರೆ ನಾನು ಗೌರ್ಮೆಂಟಲ್ಲಿ ಕೇಸ್ ಹಾಕ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಪೊಲೀಸ್ ಕಾಲ್ ಮೇಲೆ ನಾನು ಕಂಪ್ಲೇಂಟ್ ಮಾಡ್ತೀನಿ. ಸುಮ್ಮನೆ ಈ ಥರ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಫ್ರಾಡ್ ನಡೀತಿದೆ ಅಂತ ನೀವು ಹೇಳಿ. ಸೊ ಅವರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊತಾರೆ, ಇವರೆಲ್ಲ ಸ್ಟ್ರಾಂಗ್ ಇದ್ದಾರೆ, ಇವರೆಲ್ಲ ಸುಮ್ಮನೆ ಕೊಡೋರಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. బ్లాగ్ చాలా పెద్దగా అవుతుంది. బికాజ్ ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 35 నుంచి 45 మినిట్స్ అయితే నేను చేస్తాను. ఎంత కన్వీనియంట్ అవుతుంది, ఎంత డిఫరెంట్ అవుతుంది. ఇబ్బంది పడకుండా నీట్గా నడుపుకోవాలి. ఇంటికి వచ్చేటంటే ఇంట్లో కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ప్రాబ్లం ఇస్తాం ఎందుకంటే బైక్ ఈ డ్రైవింగ్ చదివింటారు,
ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೂಡ ಇವೆಲ್ಲ ಇಟ್ಕೊಳ್ತೀನಿ. ಇಲ್ಲಾಂದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇವೆಲ್ಲ ಗೊತ್ತಿರ್ತದೆ. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಕ್ಕ, ಥ್ಯಾಂಕ್ಸ್. ಪೊಲೀಸ್ ಇರ್ತಾನ, ಫಾರೆಸ್ಟ್ ಆಫೀಸರ್, ಅವನು ಕೇಳ್ತಾನ. ಸೊ ಬರೋ ಟೈಮಿಗೂ ಏನೂ ಮಾಡಲ್ಲ, 6-7 ಗಂಟೆ. ಹಾಂ, ಅಣ್ಣ ನಿಮ್ಮ ಹೆಸರು? ಶಿವು ಅಂತನಾ? ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಣ್ಣ. ಆಯ್ತು ಅಜ್ಜ ಅವ್ರೆ, ಆರಾಮ ಸರ್? ಆರಾಮ ಸರ್? ಎಷ್ಟು ಫೀಟ್ ಇದೆ ಇದು? 150 ಅಲ್ಲ? 199, 198. ಅವರು ಇಂಡಿಯನ್ ಆರ್ಮಿ, ಅವರು ಇಂಡಿಯನ್ ಆರ್ಮಿ, ಅವರು ಡಾಕ್ಟ್ರು, ನಾನು ಕಾರ್ಪೊರೇಟ್ ಹೈಯರ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಅವ್ರು ಡಾಕ್ಟ್ರು. ಏನು ಸರ್? ಹಾಂ, ಕಾರ್ಪೊರೇಟ್ರ್ ಅಲ್ಲ, ಕಾರ್ಪೊರೇಟ್ ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ಒಂದು ಮ್ಯಾನೇಜರ್ ಮೇಲೆ. ರಾಯಚೂರು. ಸರ್ ನೀವು ಎಲ್ಲರ ಹತ್ರ ತಗೊಂತೀರ, ನಮ್ಮನ್ನು ಬಿಡಲ್ವಾ? ಬೇಗ ಬರ್ತೀವಿ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಅಷ್ಟರಲ್ವ, ಒಂದು ವೇಳೆ ಲೇಟ್ ಆದರೆ ಇನ್ನು ಅವಾಗ ಅಜ್ಜಿಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫೈ ಮಾಡಬೇಕಷ್ಟೇ, ಕೊಟ್ಟು ಹೋಗ್ಬೇಕು. ಇಲ್ಲ ಎಣ್ಣೆ ಇಲ್ಲ. ಇನ್ನೂ ನೋಡಿ ಅಣ್ಣ, ಸ್ವೀಟ್ ಇದೆ, ಹಾಲಿದೆ, ಕಾಫಿ ಟೀ ಮಾಡ್ಕೊಂಡು ಕುಡಿಯೋಕ್ಕೆ ಬಿಟ್ಟರೆ ಏನಿಲ್ಲ. ನಾವು ಬಂದು 10 ದಿವಸ ಆಗಿದೆ ಸರ್. ಆರ್ಮಿನೂ ಹಂಗೆ ಎಣ್ಣೆ ಹೊಡಿ. ಅಲ್ಲ ನಿಮ್ದೆ ಅವರು? ನಾನು ಧರ್ಮಪುರಿ. ಧರ್ಮಪುರಿ, ಆಂಧ್ರ.
ಆಂಧ್ರ ಕಡೆ ಬರುತ್ತೆ, ತಮಿಳ್ನಾಡು. ಧರ್ಮಪುರಿ ಇದು ತಮಿಳ್ನಾಡು, ಧರ್ಮಪುರಿ ಡಿಸ್ಟಿಕ್. ಅಲ್ಲ ಸರ್, ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡೋಕ್ಕೆ ಅಲ್ಲೆಲ್ಲೋ ಇದ್ದು ಕಮಾಂಡರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. గాయస్ కంప్లీట్గా ఒక మౌంటైన్ పక్కన ప్రాపర్ రోడ్ లేదు. సేఫ్టీ క్లైంబర్స్ కూడా ఇక్కడ, అంటే సేఫ్టీ రాడ్స్ వేస్తారు, ఆ సేఫ్టీ రాడ్స్ కూడా లేవు. సో ఇది చాలా అడ్వెంచర్ అని చెప్తే జనాలు నేను అంతగా నమ్మలా. కానీ మీరు లెఫ్ట్లో చూడొచ్చు, సారీ రైట్లో, ఒక్కసారి మీరు రైట్లో చూడండి. ఆ లోయ కొండ కార్నర్ నుంచి ఏ సేఫ్టీ మెజర్స్ లేకుండా మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది ఇది. నేనైతే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను ఈ రైడ్కి. మార్నింగ్ సమీర్ రమ్మన్నప్పుడు కొంచెం టైర్డ్ అయ్యాను, నెక్స్ట్ వీక్ వెళ్దామా అలాగే ఇలాగ అన్నాను. అండ్ సమీర్ నన్ను ఫోర్స్ చేశాడు. వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొన్ని వద్దు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆసారి మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకున్నా రావాలి. ఎందుకంటే ఈ బెస్ట్ ప్లేసెస్కి ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నప్పుడు మన మనసుకు వద్దు అనిపిస్తుంది. అని నేను వాళ్ళు రాకపోయింటే ఈ ప్లేస్ని, ఈ అడ్వెంచర్ని మిస్ అయిపోయింది. అందులో యాజ్ ఎ బైక్ రైడర్ ఇలాంటి రోడ్లన్నా ఇలాంటి ప్లేసులన్నా మాకు ప్రాణం అన్నమాట. సో నేనేంటంటే ఇలాంటివి చిన్న జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే రాయల్ మీకు బైక్ టైర్స్ వెళ్తాయి కదా, నేను ఫోర్స్గా వెళ్తున్నప్పుడు క్లచ్ పట్టుకున్నా లేకపోతే ఎక్స్లేటర్ ఎక్కువ చేసినా అదేం జరిగే ఛాన్సెస్ ఏంటంటే స్లిప్ అయిపోయి మనం సైడ్కి లాగేస్తాము, లేకపోతే ముందుకు మన గుమ్మని బండి ఫ్రీ అయితే ముందుకు వెళ్ళిపోవటం చేస్తాయి. సో ఏంటంటే ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ చాలా అలర్ట్గా ఉండాలి. బ్యాక్ బ్రేక్ మీద మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాళ్ళు వేసి బ్యాక్ బ్రేక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసేలా పెట్టుకోవాలి. క్లచ్ని రెగ్యులర్గా వాడాలి. కంప్లీట్గా బండిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. హైవేలో అయినప్పుడు ఒకసారి అది మన మాట వినదు. అండ్ ఇలాంటివి చెప్తున్నా మనం మాట వినకపోయినా వినేలా పెట్టుకోవాలి. అండ్ ఇలాంటివి చెప్తున్న బైక్లు ఏం చేస్తాయంటే కంట్రోల్ లేని గుర్రం ఎగిరినట్టు ఎగురుతూ ఉంటాయి. దాన్ని మనం ఎంత కంట్రోల్ చేయగలుగుతామో అంత కంట్రోల్ చేయాలి. అది మనకు మంచి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కొంచెం తక్కువ గేర్లో నడుపుతున్నాం కాబట్టి ఇబ్బంది పడుతుందంట. అందువల్ల 6 గేర్స్ ఉంటాయి. మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. లెఫ్ట్ సైడ్లో పిలుస్తున్నా భయంకరమైన వాటర్ వస్తుంది. ఇల్లు వాటర్ ఉంది. అదే ఫాల్స్ కింద వస్తుంది. కొండలు ఎన్ని కొండలు, అసలు అడవి కొండలు అన్నీ మొత్తం అడిగే.
ಸೂಪರ್ ಸಮೀರ್. ನಾನು ಬೆಳಗ್ಗೆ ಬಂದಿಲ್ಲ ಅಂದರೆ ಈ ಅಡ್ವೆಂಚರ್ ಮಿಸ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಅಂತ ಅನ್ಕೊತ ಇದ್ದೆ. ಸಖತ್ ರೈಡ್ ಆಗಲಿ, ಪ್ಲೇಸ್ ಆಗಲಿ, ಆ ವಾಟರ್ ಇರೋದಾಗಲಿ, ಇವಾಗ ಕಂಪ್ಲೀಟ್ ಆಫ್ ರೋಡಿಂಗ್. ದಿಸ್ ಈಸ್ ಒನ್ ಆಫ್ ದ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ರೈಡ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡಿಂಗ್ ರೈಡ್ ಇದು. ಬಟ್ ಜಂಪ್ಸಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಫ್ರಂಟ್ ಟೈರ್ಸ್ ಬ್ಲೋ ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಆಫ್ ರೋಡಿಂಗ್ ಅಲ್ವಾ. ಸಮೀರ್ ಅಲ್ಲೆಲ್ಲ ಶಾಪ್ಸ್ ಇದೆ ಅನಿಸುತ್ತೆ ಸಮೀರ್, ಊರಿದು. ಹಾಂ, ಓಕೆ ಗಾಯ್ಸ್, లక్ష్మారామగుంట ఎంత నది. అక్కడ కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు, కొంతమంది ఆడుకుంటున్నారు. బైక్ వేసుకుని అక్కడ దాకా కూడా వెళ్తున్నారు. ಏನು ಟೆಂಪಲ್ ಹತ್ರ ಹೋಗೋಣ, ಫಸ್ಟು ಒಂದು ರೌಂಡ್ ನೋಡ್ಕೊಂಬಂದ್ಬಿಡೋಣ ಸಮೀರ್. ನೋಡ್ಕೊಂಬಂದು ಗಾಡಿಗಳಲ್ಲಿ ಪಾರ್ಕ್ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಹಾಕೋಣ ಟೆಂಟು. ಹಾಂ ಹಾಂ, ಒಳಗೆ ಹೋಗೋಣ. ಟೆಂಪಲ್ಗೆ ಹೆಂಗೋ ಹೋಗಲ್ಲ. Hey bro, hey. ಎಷ್ಟಿದು ಕಟ್ಟಾಗಲ್ಲ, ಸ್ಲಿಪ್ ಆಗ್ತಿದೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ, ಕಟ್ಟಾಗಲ್ಲ ಇದು. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ಇಷ್ಟೇ ಇದು. ಹಾಂ, ಯಾವ ಗಿಡ ಇದು ಈ ಥರ ಇದೆ? ಅದೇ ಟೆಂಪಲ್. ಓ ಅಲ್ಲೈತಲ್ಲ. ಓ ಹಿಂಗೆ ಹೋಗ್ಬೇಕನ್ಸುತ್ತೆ.
గాయ్స్ ఇక్కడ నుంచి టెంపుల్ చూసారా? ಸ್ವಾಮಿ ಯಾವ ದೇವ್ರು ಇದು? ಹಾಂ, ದಬ್ಬಳಪ್ಪ ಅಂದರೆ ದೇವರು ಬಸವೇಶ್ವರನಾ? ಅಂದರೆ ಈಶ್ವರ. ಎಷ್ಟೊತ್ತಿಗೆ ತೆಗಿತಾರೆ? ಅಲ್ಲಲ್ಲ, ಏನಾದರೂ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಏನಾದರೂ ಇರುತ್ತಾ ದೇವ್ರದ್ದು? ದೊಡ್ಡದಾಗಿ ಜಾತ್ರೆ ಬೇರೆ ಆಯ್ತದ? ಹಾಂ, ಯಾವ ತಿಂಗಳದಾಗ ಆಗುತ್ತೆ? ಸಂಕ್ರಾಂತಿ ಅಂದರೆ ಇವಾಗ ಜನವರಿ ತಿಂಗಳದಾಗೆ. ಹ್ಞೂ, ಜನರೆಲ್ಲ ತುಂಬ ಬರ್ತಾರೇನಲ್ಲ? ಎಷ್ಟು ಊರಿಂದ ಬರ್ತಾರೆ? ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಪೂರ್ತಿ ಬರ್ತದೆ, ಹೇ ತಮಿಳ್ನಾಡು ಬರ್ತದೆ, ತಮಿಳ್ನಾಡು. ತಮಿಳಪ್ಪರ ಅವರೇ ಬಸಪ್ಪ. ನಮಸ್ಕಾರ ಸ್ವಾಮಿ. ಸ್ವಾಮಿ ಏನಿಲ್ಲ, ಚಿಕ್ಕದು ವಿಡಿಯೋ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ತುಂಬ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಈ ದೇವ್ರು ಯಾರು? ಈಶ್ವರನಾ? ಈಶ್ವರ ದಬ್ಬಳಿ ಬಸವಣ್ಣ ಅಂತ. ದಬ್ಬಳಿ ಬಸವಣ್ಣ ಅಂತ. ನಿಮ್ಮ ಹೆಸರು ಸರ್? ಬಸಪ್ಪ. ಬಸಪ್ಪ ಅವರು ಅಂತ. ಯಾವ ತಿಂಗಳದಾಗ ಜಾತ್ರೆ ನಡೀತೀರಿ? ಫೆಬ್ರವರಿ ಸರ್. ಫೆಬ್ರವರಿಗೆ, ಪ್ರತಿ ತಿಂಗಳು ಫೆಬ್ರವರಿ, ಪ್ರತಿ ವರ್ಷ ಫೆಬ್ರವರಿ. ಅಂದರೆ ಏನಾದರೂ ಡೇಟ್ಸ್ ಏನಾದರೂ ಇರುತ್ತೆ? ಡೇಟ್ ಮಾಡಿ ಇಲ್ಲ, ಇನ್ನೂ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಜನವರಿಗೆ ಇದು ಪಾಂಪ್ಲೆಟ್ ಹೊಡಿಸ್ತಾರೆ, ಆವಾಗ ಡೇಟ್ ಗೊತ್ತಾಯ್ತದೆ. ಜನವರಿ ತಿಂಗಳು ಫೆಬ್ರವರಿ ಗ್ಯಾರಂಟಿ. ಫೆಬ್ರವರಿ ಇರುತ್ತೆ. ಇವಾಗ ಯಾರು ಜಾಸ್ತಿ ಬರೋದು? ನಮ್ಮ ಕರ್ನಾಟಕ, ತಮಿಳ್ನಾಡು ಎಲ್ಲ ಕಡೆ. ನಮ್ಮ ಕನ್ನಡದವರೇ ಜಾಸ್ತಿ. ಕರ್ನಾಟಕ ದೇವಸ್ಥಾನ ಕಾಸು ಕೊಟ್ಟರು ಕರ್ನಾಟಕನೇ ಜಾಸ್ತಿ ಇಲ್ಲ. ಹಾಂ, ಅಂದರೆ ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಿರೋದು ತಮಿಳ್ನಾಡು, ಕಟ್ಟಕ್ಕೆ ಕಾಸು ಕೊಟ್ಟಿರೋದು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದವರು. ಇಂಪ್ರೂವ್ ಮಾಡಿದವರೆಲ್ಲ ಕರ್ನಾಟಕದವರೇ. ಹಾಂ, ಹೌದು. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ಅದೇ ಇನ್ಫಾರ್ಮೇಷನ್. ಊಟ ಮಾಡ್ತೀವಿ, ಇವಾಗ ಬರ್ತೀವಿ. ಹಾಂ, ಅಂದರೆ ಪ್ರಸಾದ ಪ್ರತಿದಿನ ಇರುತ್ತೆ, ಎಲ್ಲರಿಗೂ ಇರುತ್ತೆ ಪ್ರತಿದಿನ. ಎಲ್ಲರಿಗೂ ಎಷ್ಟು ಜನವರ ಬರಲಿ. ಇವಾಗ ನಾವೇನಾದರೂ ಸ್ವಲ್ಪ ಶೂಗೆ ಬಿಚ್ಕೊಂಡ್ರೆ ದರ್ಶನ ಮಾಡಿಕೊಡ್ತೀರಾ? ಬರ್ರಿ. ಹೌದಾ? ఓకే గైస్, అక్కడ ఉన్న టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ప్రసాదం అన్నమాట. ఇక్కడికి వస్తే అక్కడ పూజారి గారు చెప్పారనమాట, ప్రసాదం ఉంది, ప్రసాదం తినేసి వెళ్ళి అని చెప్పి. ಎಷ್ಟು ಥರ ಇರ್ತದೆ? మన ఆంజనేయ స్వామి బ్యాక్గ్రౌండ్లో ఒక టెంపుల్ ఉంది, దబ్బగుళి బసవేశ్వరయ్య అని చెప్పి. దబ్బగుళి బసవేశ్వరయ్య ఇది వచ్చి బెంగళూరు నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ రోడ్ అది చాలా బాగుంది. ఇప్పుడు మనం పూజారి గారిని మాట్లాడిద్దాము, వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారు, అది మనం తెలుసుకుందాం. ಓಕೆನಾ ಸ್ವಾಮಿ? ನಿಮ್ಮ ಹೆಸರೇನು? ಬಸಪ್ಪ ಸ್ವಾಮಿ. ಬಸಪ್ಪ ಅವರು ಅಂತನಾ? ಸೊ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದ್ದೀರಾ ಇಲ್ಲಿ? ನಾವು ನಮ್ಮ ಅಪ್ಪರು ಒಂದು 50 ವರ್ಷ ಇದ್ರು. ಹತ್ರ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಹಾಂ, ನಮ್ಮ ಅಪ್ಪರು ಒಂದು 50 ವರ್ಷ ಇದ್ರು. ಓಕೆ. ನಾವು ಒಂದು 20 ವರ್ಷದಿಂದ ಆಗಿ. ಓಕೆ, ಅಂದರೆ ಅಪ್ಪ ಅವರ ಒಂದು 50 ವರ್ಷ, ಆಮೇಲೆ ನೀವು ಇವಾಗ 20ನೇ ವರ್ಷ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾ. ಓಕೆ, ಇದು ಟೆಂಪಲ್ ಹೆಸರೇನು? ದಬ್ಬಗುಳಿ ಬಸವಣ್ಣ. ದಬ್ಬಗುಳಿ ಬಸವಣ್ಣ ಅಂತ. ಓಕೆ, ಇದು ಎಷ್ಟು ವರ್ಷ ಆಗಿದೆ ಕಟ್ಟಿ? ಇದು ಸ್ವಾಮಿ 200-300 ವರ್ಷದ ಕಾಲದ್ದು ಹಳೆ ದೇವಸ್ಥಾನ. ಹಳೆ ದೇವಸ್ಥಾನ. ಸೊ ಕಲರ್ ಎಲ್ಲ ಮಾಡಿ ಇದು 8 ವರ್ಷ ಆಯ್ತು ದೇವಸ್ಥಾನ ಕಡಿಸಿ. ಮೊದಲು ಚಪ್ರ ಚಿಕ್ಕದಿತ್ತು, ಚಪ್ರ ಥರ. ಓಕೆ, ಇವಾಗ ಈ ಥರ ಮಾಡೋರು. ಓಕೆ, ಆಮೇಲೆ ಇದು ಜಾತ್ರೆ ಎಲ್ಲ ಯಾವಾಗ ಮಾಡ್ತಾರೆ? ಜಾತ್ರೆ ಫೆಬ್ರವರಿಗೆ. ಪ್ರತಿ ವರ್ಷ ಫೆಬ್ರವರಿ. ಎಷ್ಟು ಜನ ಬರ್ಬೋದು? ಫಿಕ್ಸ್ ಮಾಡಿನಾರು ಫೆಬ್ರವರಿ ತಿಂಗಳೇ. ಎಷ್ಟು ಜನ ಬರ್ತಾರೆ ಜಾತ್ರೆಗೆ? ಒಂದು 10,000 ಜನ ಬರ್ತಾರೆ. 10,000. ಹಾಂ, ಅಂದರೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ತಮಿಳ್ನಾಡು ಸೇರಿ. ಕರ್ನಾಟಕ ಎಲ್ಲ ಬರ್ತಾರೆ. ಸೊ ಇದು ಕರ್ನಾಟಕ ತಮಿಳ್ನಾಡು ಅವ್ರ ಜೊತೆಗೂಡಿ ಮಾಡಿರೋ ಟೆಂಪಲ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಹೌದು ಸ್ವಾಮಿ. ಆಮೇಲೆ 10,000 ಜನಕ್ಕೂ ಅಂದರೆ ಯಾವಾಗ ಹಾಕಿದ್ರು ಶನಿವಾರ ಭಾನುವಾರ ಇಲ್ಲಿ ಜಾತ್ರೆ ಇರುತ್ತೆ. ಶನಿವಾರ ಬರ್ತಾರೆ, ಭಾನುವಾರ ಕೊಂಡ ಮಾಡ್ಕೊಂಡು ಹೊರಟಾಯ್ತಾರೆ. ಓಕೆ, ಎಲ್ಲರಿಗೂ ಕಾಳು ಮುದ್ದೆ. ಹಾಂ, ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲ 10,000 ಜನಕ್ಕೂ ಎಲ್ಲಿ ಬೇಕಾದ್ರೆ ಎಲ್ಲರೂ ಬಂದು ಮಾಡ್ಬೋದು, ಪೆಂಟಲ್ ಹಾಕಿ ಮಾಡ್ತಾರೆ. ಓಕೆ, ಆಮೇಲೆ ಇದು ಪ್ರತಿನಿತ್ಯ, ಅದು ಜಾತ್ರೆ ಅಲ್ಲದೇನೆ ಪ್ರತಿನಿತ್ಯ ಬಂದು ಹೋಗೋ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಪ್ರಸಾದ ಇರುತ್ತೆ. ಮಾಡಿದ್ರಲ್ಲ, ಹೌದು, 5 ಗಂಟೆವರೆಗೂ ನಾವು ಮಾಡಿದ್ವಿ. ಇವಾಗ ಅನ್ನ ಸಾಂಬಾರು ಮಾಡಿದ್ವಿ, ಅದು ಪ್ರಸಾದ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಮನೆಯಲ್ಲಿ ಊಟ ಮಾಡ್ದಂಗೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಒಂದಿನ ಅದು ಪಲಾವ್, ಒಂದಿನ ಬಟ್ಟೆ ಭಾತ್, ಒಂದಿನ ಹಿಂಗೆ ದಿನ ಒಂದೊಂದು. ಇವಾಗ ನಿಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿನೂ ಇಲ್ಲೇ ಇರುತ್ತಾ? ಎಲ್ಲ ಫ್ಯಾಮಿಲಿ ಇಲ್ಲಿ ಇರುವಂಗಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ಓಕೆ, ನೀವು ಜೆಂಟ್ಸ್ ಮಾತ್ರ. ಓಕೆ, ಇಲ್ಲಿ ಅಂದರೆ ಲೇಡೀಸ್ ಬರೋಂಗಿಲ್ಲ ಇಲ್ಲಿ?
ಈ ಟೆಂಪಲ್ಗೆ ಲೇಡೀಸ್ ಆಲ್ಟ್ ಮಾಡಿಕ್ಕಾಗಲ್ಲ. ಓಕೆ, ಇರೋಂಗಿಲ್ಲ. ಮತ್ತು ನೀವು ಮೂರೆಲ್ಲ ಬ್ಯಾಲ್ಪಟ್ಟಿ ಅಂತ. ಓಕೆ, ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನಾವು ಬರಲ್ಲ ಸರ್, ಇಲ್ಲೇ ಇರೋದೆ. ಓಕೆ, ನೀವು ಅವಾಗವಾಗ ಹೋಗಿ ಬರ್ತಿರ್ತೀರ? ಒಂದು ತಿಂಗಳಿಗೆ ಒಂದು ಸಾರಿ. ಹಾಂ. ನಾವಿಬ್ಬರೇ ಅಣ್ಣ ತಮ್ಮ, ಅವರು ಒಂದು ತಿಂಗಳು ಇರ್ತಾರೆ, ನಾವು ಒಂದು ತಿಂಗಳು. 90% ನಿಮ್ಮ ಜೀವನ ಟೆಂಪಲ್ಗೆ ಈಶ್ವರನಿಗೆ ಸ್ವಾಮಿ. ನಾವು ಇವ್ನು ಕಾಯ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಬಸವ ಅಂತ ಐತೆ, ಅದು 60 ಲಕ್ಷ ನಿಮ್ಮಂತವ್ರು ಮಾಡಿಸ್ಕೊಟ್ಟವ್ರೆ, ಅದನ್ನ ಕಾವಲ್ ಕಾಯ್ಕೊಂಡು ಓಹೋ. ಓಕೆ, ಮಾಡಿಸ್ಕೊಟ್ಟಿರೋರು ಮಾಡಿಸ್ಕೊಟ್ಟವ್ರೆ 60 ಲಕ್ಷ ಅಂತ. ಅದು ನೋಡಿ ಅಲ್ಲಿ ಫೋಟೋ ತೆಗೆದು. ಓಕೆ ಓಕೆ, ಅದಕ್ಕೆ ನಾವು ಪಾದ್ಗಪ್ಪ ಇದು ಕಾವಲು ಕಾಯ್ತೀರ ಅದಕ್ಕೆ. ಓಕೆ, ಸರಿ ಸ್ವಾಮಿ, ಥ್ಯಾಂಕ್ ಯು. ఇదంతా కావేరీ రివరు. ఈ కావేరీ రివర్ ఇలాగ వెళ్తా ఈ హొగ్నేకల్ ఫాల్స్ ఉన్నది కదా, హొగ్నేకల్ ఫాల్స్ కాడికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఈ రివర్ వెళ్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఈ సరౌండింగ్ ప్లేస్ బ్యాక్గ్రౌండ్లో నేను చూపిస్తాను. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్లో చెట్లు అది చూడండి, లొకేషన్ చూడండి, నేను ఒకసారి చూపిస్తా. సో చెట్లు మొత్తం చెట్లే, మీరు ఎక్కడ చూసినా చెట్లే ఉన్నాయి. ఇదంతా ఫుల్లు చెట్లు. తర్వాత ఏంటి పికాక్స్ అది ఎక్కువ ఉన్నాయి. నెమిళ్ళు, అసలు ఎన్ని నెమిళ్ళు ఉన్నాయంటే ఇక్కడ సరదాగా వచ్చి అలా నెమిళ్ళు చూసుకుని వెళ్ళొచ్చు మీరు. అండ్ ఈ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చెట్లు. ఇది ఏం చెట్టో తెలియదు. అసలు దీని వేర్లు చూసారా? ఆ వేర్లు సైజు చూసారా ఎంత ఉందో? ఎంత పెద్ద పెద్ద వేర్లు ఉన్నాయంటే ఈ వేర్లే చెట్టు కింద ఉంది. సో ఒక్క చిన్న రిక్వెస్ట్, మీకు ఫర్దర్గా వచ్చి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అక్కడ దూరంలో ఒక చెట్టు కింద నెమిళ్ళు వెళ్తుంది, మగ నెమిళ్ళు, పెద్ద తాకుంది. అలాంటి ఇక్కడ కొన్ని వందల నెమిళ్ళు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు. సో మొత్తం వ్యూ అనమాట ఇక్కడ ఇదంతా. సో ఇదంతా చూస్తారు కదా. ఇక్కడేమో మన బైక్స్ ఉన్నాయి. మన సమీర్ అది ఫోటోషూట్ అది చేస్తున్నారు. ఆ చెట్టు చూడండి అది ఎలా ఉందో. సో ఇదనమాట మన బైక్స్. ఇంకా నది కాడ అలాగా పార్క్ చేసి చల్లగా సముద్రంగా ఆ పీస్లో ఎంజాయ్ చేస్తున్నాయి అన్నమాట మన రేంజర్స్. సో హ్యావింగ్ ఫన్ అన్నమాట. ఓకే ಶರೀಫ್, ಸೇ ಹಾಯ್. ಹಾಯ್ ಸಮೀರ್. ಹಲೋ. ಓಕೆ, ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ. ಹೇಗಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ? ಬಂದು ಎಲ್ಲರೂ అందరూ బాగున్నారని అంటున్నారు. అందరూ బాగున్నారని అడుగుతున్నాడు సమీర్. సో మీరు ఎలా ఉన్నారో ಒಂದ್ಸರಿ ನಮ್ಮ ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಭಾಷೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆ ಚಲೋ ಇತ್ತು. ಹೇಳಕ್ ಬರ್ರಿ, ಸ್ವಲ್ಪ ಎಂಜಾಯ್ ಮಾಡ್ಬೋದು ಬಂದು ಇಲ್ಲಿ. ಏನು ಇವತ್ತು ಕರೆದ್ರೆ ಯಾರು ಬರಲಿಲ್ಲ ಬೆಳಗ್ಗೆ. ಇವತ್ತು ನಾವು 3 ಜನ ಬಂದೇವಿ. ಎಲ್ಲರೂ ಅಪ್ಸೆಟ್ ಅದಾರೆ ಇವತ್ತು. ಅದ ಮುಂದೆ ಸಲ ಬರ್ತಾರ, ಅವಾಗ ಎಲ್ಲರ ಜೊತೆ ಎಲ್ಲರೂ ಬರ್ರಿ ಸ್ವಲ್ಪ. ಇವಾಗ ಮುಂದಿನ ಸಲ ಕ್ಲಬ್ ಜೊತೆ ನಾನು ಮತ್ತೆ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀನಿ. ಮುಂದೆ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತೀವಿ. ಎಲ್ಲರೂ ಬರ್ರಿ. ಓಕೆ, ಕ್ಲಬ್ ಅಲ್ಲಿ ಇರೋರು ಎಲ್ಲರೂ ಮಿಸ್ ಮಾಡ್ದಂಗೆ. ನೀವು ಇಲ್ಲೇ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರಾಕತ್ತಿಲ್ಲ. ಎಲ್ಲಿಂದ ಬಂದಿದೆ ಶರೀಫ್? ಬೆಳಗಾವ್ ಉತ್ತರ ಕನ್ನಡ, ಉತ್ತರ ಕರ್ನಾಟಕ ಬೆಳಗಾವಿಂದ ಬಂದಿದ್ದಾನೆ. ಅದು ಜಸ್ಟ್ ಸಮೀರ್ ಈ ಥರ ರೈಡ್ ಹೋಗ್ತೀವಿ ಅಲ್ಲಿಂದ ರೈಡ್ಗೋಸ್ಕರನೇ ಬಂದಿದ್ದಾನೆ. ಇಲ್ಲೇ ಅದಕ್ಕೊಂದು ಬರಾಕತ್ತಿಲ್ಲ ಏನಪ್ಪ ಅಂತ. ಸೊ ಲೈಫಲ್ಲಿ 9-10 ಗಂಟೆ ತನಕ ಮಲಗೋದಲ್ಲದೆ ಸ್ವಲ್ಪ ಲೈಫಲ್ಲಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಇವತ್ತು ಗೊತ್ತಿಲ್ಲ ಸತ್ತೋಗ್ಬಿಡ್ತೀವಿ. ಅದ್ರ ಮುಂಚೆನೇ ಎಲ್ಲ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ. ಸೊ
ಹತ್ತಂಗೆ ಇದ್ರದ್ದು ಹಂಗೆ ಮುಂದಿನ ಬೇಕಲ್ಲ ನೀವು ಯಾವ ಭಾಷೆ ಮಾತಾಡ್ತೀರ? ಚಲೋ ಇದು ಬೇಕಲ್ಲ ಮತ್ತೆ ಇದನ್ನ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಬೇಕು ತೆಗಿಯೋಣ. ಹಾಕಲಿಲ್ಲ ನೀರು ನೀರು ಅಲ್ಲ ಎದ್ರೊಳಗಡೆ ಕುಡಿಬೇಕು. ಗ್ಲಾಸ್ ಒಂದನ್ನು ಕಟ್ ಮಾಡೋದೆ. ಕಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಷ್ಟೇ. ಮತ್ತೆ ಆ ಕಡೆ ಒಂದು ಈ ಕಡೆ ಒಂದು ಕಟ್ ಮಾಡಿದ್ರೆ 2 ಕಪ್ ಆಗ್ತವೆ. ಓ ಚಾಕು ಅವ್ರ ಹತ್ರ ಹೋಗ್ಲಿರುತ್ತಾ? ನೀರು ಹಾಕ್ಬಿಡು. ಜಾಸ್ತಿ ಬೇಡ, ಬೇಸಲ್ಲಿ ಅಷ್ಟಿದ್ರೆ ಸಾಕು. ಸಾಕಾ? ಸಾಕು 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 ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಹಾಂ ಈಗ ವಾಪಸ್ ಇರಲಿ ಇದು. ನೋಡಿ ಇದೆಲ್ಲ ಬ್ರೂನಾ? ಬ್ರೂ ಅದು. ಆ್ಯಂಡ್ ಒಂದು ಹಾಕ್ಲೆ 2 ಹಾಕ್ಬಿಡ್ಲ? 2 ಹಾಕು. ಏನು ಬ್ರೂ ಒಂದು ಸಾಕು ಅನ್ಸುತ್ತೆ. ಬ್ರೂ ಹೇಗಿದೆ ನೋಡಿ. ಶುಗರು ಶುಗರ್ ಬೇಕಲ್ಲ? ಇನ್ನೂ ಹಾಕಿ ಸಾಕಣ್ಣ? ನೀರು ಹಾಕ್ಲೇಂತೆ? ಹಾಂ ನೀರ ಹಾಕಿ ಸಾಕ್ಬಿಡು ಸಾಕ್ಬಿಡು ಸಾಕ? ಹಾಲು ಹಾಲನ್ನ ಹಾಕಿಬಿಡ್ತೀರಲ್ಲ ಮತ್ತೆ ಹಾಕ್ಬಿಡು ಹಾಕ್ಬಿಡಿ ಎಲ್ಲ ಹಾಕ್ಬಿಡಿ. ನೀರು ಜಾಸ್ತಿ ಕಡಿಮೆ ಜಾಸ್ತಿ ಗೊತ್ತಂತ ಗುಚ್ಚು ನನ್ನ ಮಕ್ಳು ಇಂಥ ಚಪ್ಪರ್ಗಳೇ ಗಾಡಿ ಅಂಥ ಪೊಲೀಸ್ಗಳು ಅವ್ರು ಇಟ್ಕೊಂಡು ಹಂಗೆಲ್ಲ ನೀರು ಹಾಕೋದಿರ್ತಿಲ್ಲ ಬ್ಯಾಕ್ ನೀರು ಹಾಕೋದಿರ್ತಿರ್ಕೊಂಡು ಸರಿ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ನಾ ಕೂಡ ಹಾಕಿಬಿಟ್ರೆ ಮ್ಯಾಗಿನ ತಗೋಣ ಏನ ಮ್ಯಾಗಿನ ಹಾಕಿಬಿಟ್ರೆ ತಗೋಣ ಮ್ಯಾಗಿ ಹಾಕು ಸಾಕ್ಬಿಡಿ. ಕ್ಯಾಂಪೇನಾ? ಹ್ಞೂ ಇದೇನು ಮಾಡತ್ತಿದ್ದೀವಿ ನಾವು? ಕ್ಯಾಂಪೇನು ಕಾಫಿ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಕಾಫಿ ಮಾಡ್ತಿದ್ದೀವಲ್ಲ, ಬೈಕ್ ಸ್ಟಾಪ್ ಮಾಡಿ ಕ್ಯಾಂಪೇನ್ ಹೆಂಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಹುಡುಗರು. ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಮಾಡೋದನ್ನ ಅದಷ್ಟ ಇರೋಪ್ಪ. ಸಮೀರ್ ಏನು ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಸಮೀರ್? ಕಾಫಿ ಮಾಡಕತ್ತು ಕ್ಯಾಂಪೇನಾ ನೋಡು. ಏನು ಮಾಡಕತ್ತೀವಿ ಶಫೀಕ್? ಕಾಫಿ ಶರೀಫ್? ಕಾಫಿ ಕಾಫಿ. ಸೊ ಇಂಡಿಯನ್ ಆರ್ಮ್ಡ್ ಫೋರ್ಸ್ ಪರ್ಸನ್ನು ಕಮಾಂಡರ್ కాఫీ ಮಾಡೋದು ನಮ್ಮ బైక్ రైడర్స్కి కలుస్తున్నారు. సో ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ మాకు కాఫీ చేసేది నేర్పిస్తున్నాడు అనమాట బైక్ రైడ్లో. ಶರೀಫ್, ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್ ಆ್ಯಸ್ ಅನ್ ಆರ್ಮಡ್ ಪರ್ಸನ್. ನನ್ನ ಹೆಸರು ಶರೀಫ್ ಅಂತ. ನಾನು ಇಂಡಿಯನ್ ಆರ್ಮಿಲಿ ಸರ್ವಿಸ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ. ನನ್ನ ಸರ್ವೀಸು ಒಂದು 15 ವರ್ಷ ಆಯಿತು. ಇವಾಗ ನಾ ಈ ನಮ್ಮ ದೋಸ್ತರ ಜೊತೆ ನಾನು ಕ್ಯಾಂಪಿಂಗ್ ಮಾಡೋಕ್ಕೆ ಬಂದೀನಿ. ಇವ್ರಿಗೆ ಚಾಯ್ ಹೆಂಗೆ ಮಾಡೋದು ಅಂತ ಕಲಿಸ್ಕೊಡಾಕತ್ತೀನಿ ಇವಾಗ. ಆ್ಯಂಡ್ ಕಾಫಿ ಇದು
ಚಮಚೆಲ್ಲ ಅಂದ್ರೆ ಚಾಕ್ಲೇಟ್ ಇರ್ಬೇಕು ನೋಡಪ್ಪ ಹಂಗೆ ಸರಿ ಸರಿ ಸ್ಮೆಲ್ ಅಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಿದೆ. ಸ್ಪೂನ್ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಸೇಫ್ಟಿ ಚಾಕ್ನ ಸ್ಪೂನ್ ಥರ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಶರೀಫು. ಆ್ಯಂಡ್ ಬೈಕ್ಸ್ ಆರ್ ಟೇಕಿಂಗ್ ರೆಸ್ಟ್. ಯಾವುದೋ ಒಂದು ನೆಕ್ಸ್ಟ್ ರಿಟೈರ್ಮೆಂಟ್. ಇವಾಗ ನೆಕ್ಸ್ಟ್ ಡ್ಯೂಟಿ ಇರಲಿ, ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ರಿಟೈರ್ಮೆಂಟಾ? ಇವಾಗ ಡೈರೆಕ್ಟ್ ಹೋಗಿ ಪೋಸ್ಟಿಂಗು ಲದಾಖ. ಪೆಂಗ್ಯಾಂಗ್ ಲೇಕ್ ಟಾಪ್ ಸೆಕೆಂಡ್ ಟಾಪೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಅಲ್ವಾ? ಲೇಕ್ ಅಲ್ಲೇ ఇరోదಲ್ಲ, టాపెస్ట్ లేక్. ఓకే గాయ్స్ విన్నారు కదా, మన ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకళ్ళ తమ్ముడు ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్లో చేస్తున్నారు. అది పెంగ్యాంగ్ లేక్లో పోస్టింగ్ అడ్డది, కమాండో. ఓకే, జస్ట్ ఆర్మడ్ ఫోర్స్ పర్సన్ కమాండో అనమాట. మన సమీర్ వాళ్ళ తమ్ముడు. అండ్ సమీర్ తెలుసు కదా, డాక్టర్, ఎమర్జెన్సీ స్పెషలిస్ట్. నేను మీ అందరికీ తెలుసు అనుకుంటా. తెలియకపోతే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. సంచారి, మీ సంచారి వేఫేర్. ಸಮೀರ್ ನಿನ್ನ ಪೇಜ್ ಏನು? ದ K23 ರೈಡರ್. K23 ರೈಡರ್, ದ KA23 ರೈಡರ್ ಅಂತ ಇನ್ಸ್ಟಾಗ್ರಾಮ್ದು. ಆಮೇಲೆ ಡಾಕ್ಟರ್ ಸಮೀರ್ ಮುಲ್ತಾನಿ ಅಂತ ಮತ್ತೊಂದು ID ಆಫೀಸಿಯಲ್ ನಂದು ಪರ್ಸ್ನಲ್ಲು. ಆಮೇಲೆ ಪಬ್ಲಿಕ್ ಆಗಿರೋದು ದ KA23 ಅಂತ, KA23 ರೈಡರ್ ಅಂತ. ಆಮೇಲೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲು ಇದೆ ನಂದು, ದ K23 ರೈಡರ್ ಅಂತ ಕನ್ನಡ ಚಾನಲು. ಸಮೀರ್ ಮುಲ್ತಾನಿ ಬ್ಲಾಗ್ಸ್ ಅಂತ ಹಿಂದಿ ಚಾನಲು ಇದೆ. ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಅದ್ರ ಮೇಲೆ ಕ್ಲಿಕ್ ಮಾಡಿದ್ರೆ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ಎಲ್ಲ ಸಿಗುತ್ತೆ. ನಾವು ಬ್ಲಾಗ್ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ವಿಡಿಯೋಸ್ ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ, ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಎಲ್ಲ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. ಅದು ಸಮೀರ್ ಹರೀಶ್ ಜೊತೆಗೆ ಮಾಡ್ತಿರ್ತೀವಿ ಎಲ್ಲ. ಕೆಲವು ಬ್ಲಾಗ್ಸ್ ಜೊತೆಗಿರುತ್ತೆ, ಕೆಲವು ಬ್ಲಾಗ್ಸ್ ಇಂಡಿವಿಜುವಲ್ ಆಗಿರುತ್ತೆ. ಬಟ್ ಈಚೆ ಕಡೆ ಅದು ತಿರುಗಿಸ್ ಅಷ್ಟೇ. ಆ ಕಡೆ ಆ ಕಡೆ ಆ ಕಡೆ ಆ ಕಡೆ ಮಾರಾಯ ಮೊದಲ ಸೊಟ್ಟಿ ಯಾವ ಆಯಿತು. ಏನಾಗಿಲ್ಲಲ್ಲ, కైదు మన షరీఫ్ ఎక్స్పెరిమెంట్ చేతకెళ్ళి తక్కువ చేతకెళ్ళి ఎక్కువ చేసేసి చేతులు ఎందుకంత కాలిపోయింది. ಸ್ವಲ್ಪ ಸ್ವೀಟ್ ತಗೊಳ್ಳೋಣ. ಏನಿದೆ ಅಂತ ನೋಡೋಣ. ಕಪ್ ಐತಲ್ಲ ಒಂದು, ಆಯ್ತು ಅಲ್ಲಿ ಆಡ್ದವ ಇಲ್ಲೊಂದು ಐದು. ಹಾಂ 3 ಆಯ್ತಲ್ಲ, ಅಲ್ಲೆರಡು ಇಲ್ಲಿ. ಚೆನ್ನಾಯ್ತಾ? ಭಾಳ ಬೆಳ್ಸೈತಿ, ಹೊಟ್ಟೆ ಭಾಳ ಬೆಳ್ಸೈತಿ, ತಿನ್ನೋಕ್ಕಾಗಿಲ್ಲ ನನಗೆ. ಭಾಳ ಬೆಳ್ಸೈತಿ. స్వీట్ చాలా గలీజ్ ఉంది, బాగాలేదు. ఇక్కడ విలేజ్ వాళ్ళు రెడీ చేస్తుంది. అంటే విలేజ్లో చేస్తే బాగోదని కాదు, వీళ్ళు అమ్ముతో అంత క్వాలిటీగా చేయలేదు, మొత్తం అంతా చక్కగా ఉంది. సో తిన్నాం. ಓಕೆ, లెట్స్ గో ఫర్ కాఫీ అండ్ బిస్కెట్స్. ಓಕೆ, ಬಿಸ್ಕೆಟ್ಸ್ ತೊಗೊಂಡಿದ್ದೀವಾ? ಗ್ಲಾಸ್ಗಳಿದು ಬಾಟಲ್ದು. ಆಮೇಲೆ ಇದೊಂದು ನಮ್ಗೆ ಆಫೀಸಲ್ಲಿ ಗ್ಲಾಸ್ ಸಿಕ್ಕಿದೆ. ಸೊ ಬಿಸ್ಕೆಟ್ ಅದ್ರೊಳಗಡೆ ಇದೆ ನೋಡು. గాయస్, ఇది మేము కష్టపడి చేసిన గ్లాసులు. మా దగ్గర గ్లాసులు తక్కువయ్యి. క్రెడిట్ గోస్ టు షరీఫ్ అనమాట ఈ గ్లాసులు రెడీ చేస్తాకి. ఆబ్వియస్లీ ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్ అన్నాక ఉన్న వాటితో ఎలా బతకాలో తెలిసిన వాళ్ళు. అండ్ ఇదొక కప్ అనమాట, కింద మూత మూసి ఇది కూడా కట్ చేశాడు. తెలిసిందే కానీ తనకి బాగా తట్టింది. ಕರೆಕ್ಟ್ ಐತಿಲ್ಲ, ಕರೆಕ್ಟ್ ಐತಿ, ಕರೆಕ್ಟ್ ಐತೆ ನೋಡ, ಕರೆಕ್ಟ್ ಐತೆ ನೋಡಿ ತೊಳಗಿಂದ. ಕರೆಕ್ಟ್ ಇತ್ತು. ಅರೆ ಕರೆಕ್ಟ್ ಆಯ್ತು ಬ್ರೋ, ಕರೆಕ್ಟ್ ಇದೆ. ಹೌದಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಇನ್ನು ಬಿಡ್ರಿ ಹಿಡ್ರಿ. ಏಯ್ ತನಗಲ್ಲಿ ಬಿಡು. ಕ್ಯಾನ್ಸರ್ ಬರುತ್ತೆ ಬ್ರೋ, ಪ್ಲಾಸ್ಟಿಕ್ಕು ಬೇಡ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡು. ಹಾಗೆ ಇದ್ರೊಳಗಡೆ ಹಾಕಿ ಇದು ಮಾಡಬೇಕಾದ್ರೆ ಹಿಡಿದು ಕುಡ್ರಿ. ನನಗೆ ಬೇಡಪ್ಪ, ನಾ ಕೊಡಂಗಿಲ್ಲ ಜಾಸ್ತಿ. ಯಾರು ಕುಡಿಬೇಕಲ್ಲ ಕುಡು, ಹರಿಸ್ತು. ಕುಡಿ, ಏನೇ ಕುಡಿ, ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಕುಡೀರಿ, ನೀವು ಕುಡೀರಿ. ಅಲ್ಲ ಸಮೀರ್ ಯಾಕೆ ಮಾಡಿದ್ದೀನಿ ಇಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಫೀಲ್ ಬರುತ್ತೆ ಇಲ್ಲಿದು. ఓహో, బిసి కాసుకోవాలి హంగే. సమీర్ కాఫీ తాగాడు, నేను షరీఫ్ చేసింది. ఎలా ఉన్నదో ఫీడ్బ్యాక్ అడుగు. ಹೆಂಗಿದೆ ಸಮೀರ್ ಕಾಫಿ? ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಸಕ್ಕರೆ ಕಮ್ಮಿ ಇದೆ, ಸಾಕು. ಸಕ್ಕರೆ ಸ್ವಲ್ಪ ಹಾಕಬೇಕು. ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳು. ತಗೊಂಡು ನೋಡು. ಸ್ವಲ್ಪ ತಿಂತ ಕುಡಿ ಬ್ರೋ, ಏನಾಗಲ್ಲ. ಓಕೆ ಓಕೆ ಐತಿ.
ಸಕ್ಕರೆ ಜಾಸ್ತಿ ಬರ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತಾ? ಕಡಿಮೆ ಲೆವೆಲಿಗೆ ಒಂದು ಹೌದಾ? ಮೊಬೈಲ್ ಲಾಕ್ ಮಾಡಬೇಕು ಸ್ಕ್ರೀನ್ ಅದು ಇದು ಇಟ್ಕೊ ನಾನು. ಏನು ಮಾಡಬೇಕು? ಕಾಫಿ ಹೇಗಿದೆ ರೀ? ಸ್ವಲ್ಪ ಕಾಫಿ ಪೌಡ್ರ್ ಜಾಸ್ತಿ ಅದು. ಇಲ್ಲ ಡಿಕಾಷನ್ ಓಕೆ, ಒಟ್ಟು ಕಮ್ಮಿ ಆಗಿದೆ. ಸಕ್ಕರೆ ಕಮ್ಮಿ ಆಗಿದೆ. ಇವನು ಹಳ್ಳಿ ಅವನು ಹಾಲು ಕ್ವಾಲಿಟಿನೂ ಚೆನ್ನಾಗಿ ಕೊಟ್ಟಿಲ್ಲಲ್ಲ. ಇದು ಏನಿದೆ ಪ್ಯಾಕೆಟ್ ಹಾಲಿದು. Signing off, me Sanchari Wayfarer. Bye bye.